నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడిని కర్మలకు, న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారు శని భగవానుడి అనుగ్రహంతో జీవితంలో పురోగతి సాధించి మంచి విజయాలను పొందే అవకాశాలున్నాయి. అయితే శనిదేవుని ప్రభావం ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం ఉండదు. అంతేకాదు, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పరంగా, కొలువుల పరంగా, వ్యాపార రంగాల్లో నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రతి వ్యక్తి తమ జీవితంలో శని 7.5 శని దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు, శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున, ముఖ్యంగా శని జయంతి రోజున లేదా శని అమావాస్య రోజున ఈ శనీశ్వరుని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శనిదోషం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా శనిదోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శనీశ్వరుని దేవాలయాలు ఉన్నాయి. అలాంటి శని దేవాలయాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లాలోని శనీశ్వరుని ఆలయం ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కాకిపై కూర్చొని శనిదేవుడు సవారీ చేస్తున్నట్లు దర్శనమిస్తాడు. శాస్త్రాల ప్రకారం శని దోషం ఉండేవారు శని జయంతి లేదా శని అమావాస్య రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అందుకే శని అమావాస్య రోజున ఈ శనీశ్వరుని ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు చేరుకొని శనీశ్వరుడిని దర్శించుకుంటారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా ఆలయాలకు ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉండే శిల్పకళలు, దేవాలయాల నిర్మాణాలలో ఎన్నో మిస్టరీలున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా వాటికి సంబంధించిన మిస్టరీలను ఛేదించలేకపోయారు. ఇదిలా ఉండగా తంజావూరులోని 2 నదుల మధ్య ఉన్న శనీశ్వరుని ఆలయంలో శని భగవానుడితో పాటు శివయ్యను పూజించడం వల్ల శని మహాదశ, శని 7.5 నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా శని గ్రహం తన స్థానాన్ని మారిన సమయంలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన దేశంలో ఉండే శనీశ్వరుని ఆలయాల్లో మహారాష్ట్రలోని శని సింగాపూర్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ప్రసిద్ధ శనీశ్వరుని ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో సింగాపూర్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి దేశంలోని నలుమూలల నుంచి శని భగవానుడి ఆశీస్సుల కోసం వస్తారు. ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే ఇక్కడ శనిదేవుడిని దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళం వేయరు. ఎందుకంటే న్యాయానికి అధిపతి అయిన శనీశ్వరుని మహిమ వల్ల అక్కడ దొంగతనాలు జరగవని అక్కడి ప్రజల నమ్మకం. శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని స్థానికులు చెబుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురా జిల్లాలోని కృష్ణానగర్లో కోకిలవన్ ధామ్ ఉంది. కోసిలోని ఈ శనీశ్వరి దేవాలయాన్ని కోకిలవనంగా పిలుస్తారు. ఈ దేవాలయంలో 7 శనివారాల పాటు శనిదేవుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించడం వల్ల శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. కేవలం తైలం సమర్పించిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయని స్థానికులు చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందున ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు. రాజధాని ఢిల్లీలోని చతుర్పూర్లో శనిధామ్ ఆలయం ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుని విగ్రహాన్ని మనం చూడవచ్చు. శనీశ్వరుడిని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు. ఈ దేవాలయం ప్రాంగణంలో మగవారు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పించడం వల్ల శని మహాదశ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మరో కార్యక్రమంలో మరిన్ని మంచి విశేషాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.